మా నాన్నగారు వచ్చారు. నాకు ఎక్కువ కోపం వస్తుంది మా నాన్నగారి మీద, మా అమ్మగారి మీద కోపం వస్తుంది, తమ్ముడు మీద కోపం వస్తే అరిసేస్తాను, అమ్మ మీద కోపం వస్తే అరుస్తాను. ఇక నాన్నగారి మీద అరవలేను, కానీ అబ్బాయి అడుగేస్తాను మొహం మీద. పాపం ఆయన నన్ను తట్టుకుంటారు, అనుకుంటారు ఎప్పుడు వీడు నా ఫోన్ కాల్ ఎత్తాలని కూడా భయం మా నాన్నగారికి. నేను జనరల్గా మనసులో ఏం పెట్టుకోను, ఏదన్నా అడిగేస్తాను. మీకు తెలిసిందా మా తమ్ముడు చెప్పినట్లు. మరి అయినప్పటికీ నేను ఎంతో ప్రేమిస్తున్నారు. ఈరోజు నేను సేవకుని అయ్యానంటే నిజంగా అది దేవుడు ఇచ్చిన మొదటి కృప. రెండవది, మా ముగ్గురిని యోగ్యమైన సేవకులు తీర్చిదిద్దారు మా నాన్నగారు. ఈరోజు ఎంతోమంది సేవకులు పిల్లలండి సేవ చేయరు. రెండోది, చాలామంది పిల్లలు లోకానుసారంగా ఉంటారు. నా యవ్వన వయసులో నేను ఏసైని చూడలేదు, కానీ ఏసేలా జీవించి చూపించారు మా నాన్నగారు. ఒకవేళ ఆయన వాక్యము జీవితము వ్యక్తిగత జీవితం వ్యత్యాసంగా ఉంటే నేను సేవకుని అయ్యేవాడిని కాదు. ఖచ్చితంగా ఎంతో తగ్గించుకునేవారు. ఎంతో ఆయన పరిచయం అంతా కూడా స్లమ్ మినిస్ట్రీ, నిరుపేదల దగ్గర పనిచేసేవారు. మా తాతయ్యకి కాకినాడలో ఇంచుమించు చాలా పెద్ద ఇల్లు ఉండేవి, ఆస్తులు ఉండేవి. చిన్నప్పుడు తప్పిపోయి అరిసేవాడిని. అద్దింట్లో 19 సంవత్సరాలు ఎన్ని నిందలు, బాధలు, అవమానాలు. మీటింగ్లు తీసుకెళ్లేవారు, బుక్స్ అమ్మేవాడిని, క్యాసెట్లు అమ్మేవాడిని. ఆ రైల్వే స్టేషన్లో దుప్పడేసుకుని పడుకునేవారు. పని అని సామాన్లు పోతాయని ఏముండో అక్కడ అయిపోతాయి, చేతుల్లో పెట్టుకుని కూర్చునేవాడిని. ఆయన స్లీపర్ క్లాస్ అయితే నేను జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కేవాడిని. కొన్నిసార్లు స్లీపర్ క్లాస్లో ఆయనతో పాటు రిజర్వేషన్ టికెట్ ఉంటే వెళ్ళేవాడిని. అన్ని స్థలాలకు తీసుకెళ్లేవారు. లారీ టాపుల మీద ఎక్కేవాడిని. పాపం మా నాన్నగారు చాలా తెల్లగా ఉంటారండి. ఆ ఎర్రటనే నల్లగా అయిపోతారు, మళ్ళీ ఇంటికి సాంజి తెల్లగా అయిపోతారు. ఎన్నో కష్టాలు అనుభవించాను. చాలామంది మీటింగ్లు పిలిచి డబ్బులు ఇవ్వరు ఆయనకి. దారికి అసలు కోపం వచ్చేది, వెళ్ళి కుట్టాలనిపిస్తుంది నాకైతే. ఒక యవనొస్తారు వచ్చాక, ఆయన అసలు వాడిచ్చేది ఏంటారు, దేవుడు ఇస్తారు నాకు అనేవారు. ఏంటి డాడీ నువ్వు ఇంటికి డబ్బులు తీసుకెళ్తాను, ఇంట్లో అద్దెలు కానీ భోజనం మనకి. యథార్థంగా సేవ చేశారు.